ఎర్రటి ఎండలో అందరికి సల్లంగా ఉండాలని రాదత్త మిరపకాయలు లాస్ట్ డే అని చెప్పేసి పాయసం చేపించింది అమ్మతోటి అందరికి ఇవ్వాలని. రవణ పెద్ద సెటిల్ అయిపోయిందమ్మా బాగా ట్రక్ కింద. బయట ఎండ ఎంత ఉందో తెలుసు కదా, అంతటి ఎండలో కూడా మా వాళ్ళు అందరూ పొలం వెళ్ళి మిరపకాయలు కోస్తున్నారు. ఈ మిరపకాయల కోతకు వచ్చే వాళ్ళందరూ లేడీసే. మిరపకాయల కోతలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. వీళ్ళదైతే ఇదే లాస్ట్ కోత. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ పొలం వచ్చి కూడా పని చేస్తున్నారు. ఏదో సంపాదించేద్దామని కాదబ్బా, ఆ డబ్బులు ఎంతో కొంత అక్కడికి వస్తాయని. అయినా కింద కాలుతున్నా కూడా లెక్క చేయకుండా అంత ఎండలో పని చేస్తారు మరి మనోళ్ళు. చెట్లకు కాసిన మిరపకాయలన్నీ కోపిస్తారు. వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి ఆ మిరపకాయలన్నీ గౌతంలో వేసుకొని వెళ్ళి ట్రక్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి కళ్ళం దగ్గర మొత్తం పరిచేస్తారనమాట. మొత్తం ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వీటిని గ్రేడింగ్ చేయాలి. కొనుక్కునేటప్పుడు మిరపకాయల రేట్ ఎంత ఉందా అని అనుకుంటాం, కానీ దాని వెనకాల పని చూడండి ఎంత ఉందో. రైతులకు మిగిలేదు కూడా ఏముండదు, సగం పెట్టుబడులకే పోతాయి. ఇంకెంతమంది లేడీస్ ఒక చోట కూర్చుందంటే గాసిప్లు మామూలుగా ఉండదు. ఇంట్లో ఎన్నున్నా సరే పని దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోయి వాళ్ళ ఇష్టానికి చేసుకుంటారు అనమాట. వాళ్ళు అక్కడ కొట్టుకోవట్లేదు, హ్యాపీగా ఆడుకుంటున్నారు అంతే. సరదాగా ఉంటది. ఇంక ఊర్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ ఇక్కడే వీళ్ళు మాట్లాడుకునేది. ఇంతకీ మిరప తోట మాది కాదమ్మా, మా అత్తోళ్ళది. మాకు అంత సీన్ లేదు, మా అమ్మ కూలికే వెళ్ళింది అక్కడికి. ఇంకా లాస్ట్ డే అని చెప్పి చిన్న సెలబ్రేషన్ అనమాట అంతే. మా ఊర్లో కూలీ ఎంత ఇస్తున్నారు, 300 అనుకుంటా. పొద్దున్న 5:30కి వెళ్ళి 1:30కి ఇంటికి వచ్చేస్తారు. 1:30 అయితే ఇంక ఇంటితో పడతారు. పాయసం చేశారు కదా, అందరికి ఇచ్చేసారు. తాగిన తర్వాత వాళ్ళు కూడా చిన్నగా రోడ్డుని పట్టుకొని ఇంటికి వచ్చేస్తారు అనమాట. ఇంతకీ ఈ వీడియో నేను ఇలా మా రాదత్త అలా గుంటూరు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో తీపిచ్చి నాతో ఎడిట్ చేపిస్తుంది. ఏదేమైనా ఎండకి వెళ్ళి పొలం పనులు చేసే అమ్మలందరికీ ఈ వీడియో మీకోసమే. ఇట్లా వాళ్ళు కూడా వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రా బాబు. ఇప్పుడు చెప్పే మాట నాకు కూడా వర్తిస్తుంది. మిమ్మల్ని కష్టపడి సాకింది మీ అమ్మ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టకుండా సాకు చివరి దశలో. ఇంతకీ మీ అమ్మ వాళ్ళు మా అమ్మలాగే కూలికి వెళ్తున్నారా లేదంటే రైతులా అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. ఓకే, బాయ్.